నీవు దేవుని మూలంగా పుడితే సాతాను నిన్ను టచ్ కూడా చేయలేడని బైబిల్లో ఉంది. నా మాట కాదు ఇది. యోహాను పత్రికలో యోహాను అంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయజాలడు. ఎందుకంటే అతను దేవుని మూలముగా పుట్టాడు కాబట్టి తనను తాను భద్రము చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు అని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాట. నాకు చాలా ఇష్టమైన మాట. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడూ పాపం చేయడు. ఈరోజు చాలామంది పాపం చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని మూలముగా పుట్టలేదు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించలేదు. అందుకనే దేవుని మూలంగా పుడితే తనను తాను భద్రం చేసుకుంటాడు. దేవుని మూలంగా నువ్వు పుడితే దేవుడు నీలో ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తుంది కాబట్టి నిన్ను నీవు భద్రము చేసుకుంటూ ఉంటావు.